కెక్కు కెక్కు ఎక్కడున్నావురా? బయటికి రారా. ఇక్కడే ఉన్నావా? ఏం మాతో రావా? బయలుదేరదామా? సరే రండి. మీ ఇంటికి వెళ్ళి అడిగితే మీ అమ్మగారు ఏదో మ్యాచ్కి వెళ్ళామని చెప్పారు. ఎవరు మ్యాచ్ చూడడానికి వెళ్ళావు? అరే ఇదేరా మ్యాచ్ అంటే. 2-3 సార్లు వీడే ఆడుంటాడు, ఆ తర్వాత అవుట్ అయి ఉంటాడు. ఈ టీవీకి ఏమైందిరా? మళ్ళీ రిపేర్ అయిపోయిందా? వీడు ఏ వాడుంటాడని చూసి అర్థమైంది. ఏంటి బయలుదేరదామా? బామ్మ ఇంకా మేల్కొనే ఉంది. సరే పదరా. టైం అవుతుంది, రండి. బాగా ఎంజాయ్ చేసావరా? బాగా బ్యాటింగ్ చేస్తుంటాడు. రారా వెళ్దాం. ఇదిగో వస్తున్నాను. రేయ్ నీ మ్యాచ్ అయిపోయింది, రా వెళ్దాం. ఒకవేళ మెలకుగా ఉండుంటే బాంబు ఖచ్చితంగా లోపలికి రానివ్వదు. తప్పైన టైంలో లోపలికి ఎంట్రీ ఇవ్వకూడదు. సరే నువ్వేమేం చెప్పావో కాస్త లిస్ట్ చేసి చెప్పు. తప్పకుండా ఏమీ చేయకుండా వదిలిపెట్టవు. నీ గురించి మాకు తెలుసులేరా. కానీ బామ్మని ఎలా చూస్తారా? కళ్ళు తెరిచేగా చూస్తారు. చూస్తారా చూడరా అని ఎలా తెలుస్తుంది? రేయ్ చాలా దారుణంగా ఉందిరా. నీకు దొరికితే వదిలేస్తావా? రే ఊరికి తెలియనట్టు మాట్లాడకండ్రా. తను పెద్ద కిలాడి, తెలుసు కదా. తను పడుకున్నట్టు యాక్టింగ్ చేసింది. ఊరికే కళ్ళు మూసుకుంది. యాక్టింగ్ చేస్తుందా? నువ్వే చెప్పురా. ఏం చేసినా సరే ఎప్పుడు చెయ్యి దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు నెట్టేస్తుంది. అయ్యో పాపం. ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సరే దిగులు పడకు. నువ్వేరా బాగా దిగులు పడుతున్నావు. చాలా ఆపరా, పని చూసుకుందాం. అందరూ శ్రద్ధగా ఉండండి, ఎటువంటి సమస్య రాకూడదు. రే కింద మనిషి పడుకున్నాడు రా, కళ్ళు కనబడట్లేదా? చంపేశాడు రా. రే అసలు మీకు పిచ్చి. అలాగే పడిపోయి చనిపోయి ఉంటే ఏం చేస్తావు? అదే తప్పించుకున్నావుగా, చావలేదు కదా. రే సికిందర్, ఏమైంది? ఎక్కడ్రా ఉన్నావు? పెద్ద బండి వచ్చింది. ఏం లేదయ్యా, వచ్చింది వెళ్ళాను. కావాలనే ఏమయ్యా, దూరం నుంచి చూస్తే చిన్న బండ పెద్ద బండ ఎలా తెలుస్తుంది? పెద్ద బండి లైట్ కి చిన్న బండి లైట్ కి తేడా తెలీదా నీకు? ఊరికే కొట్టదు చెప్తున్నా. మాట్లాడుతున్నాడు చూడు. వీడిని వదిలిపెట్టకూడదు రే. ఇలా చూడు, నీకేమైనా జరిగిందంటే వీడి దోచుకునేవాడు, అంతే సంగతి. అలాగా నిన్ను ఏంటి తుపాకీ ఇక్కడ చంపి ఏం చేస్తున్నావు? ఉండ్రా. రేయ్ తప్పుకరా. ఊరికే ఢిల్లీకి వెళ్ళొద్దా? ఓ పని చేయండి, వినండి. రాయి రోడ్డు మీద పడేయండి, నేను వెళ్ళి పడుకుంటాను. రేయ్ మరో విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎవరి పేరు పెట్టి పిలుచుకోకూడదు. ముందు వాడికి చెప్పరా. వాడే చూడు, నీ ఇష్టం, జాగ్రత్త, సైలెంట్ గా ఉండు. మన ముందు రోడ్డుపై ఎవరో ఉన్నారు. అవును, ఎవరో ఉన్నట్టు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు కారులోనే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. యాక్సిడెంట్ అయిందనుకుంటాను. బుల్లెట్ ఇక్కడే దింపేస్తాను. నేనేం చెప్పలేదు. నీకు అదే మంచిది. త్వరగా తాళంది. ఏంటి మీరు అడిగేది? నీకేరా చెప్పేది. ఇప్పుడు తీస్తావా లేదా? తీరా, తీ. కింద కూర్చో, మోకాల మీద కూర్చో. హీరోలో మాట్లాడుతున్నావు. బండ్లో ఎవరున్నారు చూడు. కిందకు చూడు. బైక్లే.
ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మర్యాదగా నీ బండి తాళం ఇచ్చి నడుచుకుంటూ వెళ్ళిపో. మళ్ళీ నా కంట పడకూడదు. అలాగే సార్. సరే, బండిలో ఎవరున్నారు? మేడం గారు ఉన్నారు. మేడం బయటికి రండి. ఈ బండి ఎవరిది? మా ఓనర్ గారిదండి. ఈ టైంలో ఈవెన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది ఇంట్లో డ్రాప్ చేయడం కోసం. అబద్ధం చెప్పొద్దు. లేదు లేదు, కావాలంటే మీరు కారు తీసుకోండి, మమ్మల్ని ఇక్కడే వదిలేయండి. ఇల్లొద్దులు పారిపోతున్నారా? లేదు లేదండి, అలాంటిది సికిందర్! వీళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నాం. రే డ్రైవర్, ఇక్కడ సికిందర్ అంటే ఎవడరా? నాకు తెలియదండి. తెలుసుకోవాలి కదరా మరి. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి ఏమడగాలి చెప్పు. రే ఎదవా, ముందు నా పేరు చెప్పింది వీడే కదా, వీటి మాత్రం ఏమి అనకండి. సరే చాలు ఆపు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టరా, మనం బయలుదేరదాం. ఓహో దీన్నేనా? నేను చెప్పింది ఈ మోటార్ సైకిల్ని. నేను ఇంకేమో అనుకున్నాను. బయలుదేరికేకో. నా బండిలో నా థింగ్స్ ఉన్నాయి. ఇక నుంచి ఇది మీ బండి కాదు. ఎక్కి బండిలో కూర్చోండి. మీరు కారు తీసుకెళ్ళండి, మేము నడుచుకుంటూ వెళ్తాం. ఎక్కడికి వెళ్తారా? ఢిల్లీకి వెళ్తున్నామండి. మేము అక్కడికే వెళ్తున్నాం. వచ్చి కూర్చోండి. అదేంటంటే రాత్రంతా ఎంత గాలించినా తెల్లారే వరకు మీకు ఒక్క బండి కూడా దొరకదు. ఈ బండికి ఇన్సూరెన్స్ ఉందా? ఏమో తెలియదు సార్. ఏమడిగినా తెలీదు అంటున్నాడు. అసలు వాడికి ఏం తెలుసట? ఇన్సూరెన్స్ ఉంది. రే బండ్లో ఏంట్రా ఈ డిస్కో లైటు? కలర్ఫుల్ లైట్ అండి. దీనికేం తక్కువ లేదు. ఆహా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. పక్కనున్న అమ్మాయి బాగా కలర్ఫుల్గా ఉంది. నీళ్ళు కావాలా? వద్దు, నీళ్ళొద్దు, అలాగే ఇచ్చాయి. అరే కాక్టైల్ నాకు కూడా కాస్త ఇవ్వండి రా. సర్లేరా ఆపు. ఐ వాంట్ టు ఫ్లై. ఇవ్వండి. తాగు, గాల్లో ఎగురు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వద్దండి నాకొద్దు, మీరే మూసుకొని తాగండి. కొంచెం తాగరా. వద్దండి రే నాకొద్దు. నోరు మూసుకొని తీసుకురా, పొద్దున వరకు బండిలోనే ఉంటావు. అవును, తనని తీసుకుని ఎక్కడికి పారిపోతున్నావు? మేమేం పారిపోవటం లేదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏంట్రా ఏమైంది? రోడ్డు చూసి నడపరా, ఉంటే లేపేస్తుండేవాడివి. తనని అలా కూర్చోబెడితే ఎలా డ్రైవ్ చేయమంటావు? ఏంటి నువ్వు తాగుతావా? మీరు ఎంతసేపు నుంచో తాగుతున్నారుగా. రేయ్ వెనకేమీ తెలియడం లేదురా. వెనక చూడడం మానేసి ముందు చూసి బండి నడుపు. అలాగా? ఏయ్. ముందుకు రారా సికిందర్, కాసేపు బండి నువ్వే డ్రైవ్ చేయి. ఎప్పుడంతా నేను రాను, నువ్వు చెప్తే వచ్చేస్తానా ఏంటి? రే కాసేపు వచ్చి బండి డ్రైవ్ చేయరా, ఆ తర్వాత నేను డ్రైవ్ చేస్తాను. మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏం చేయాలో అది చెప్పు, అలాగే చేద్దాం. మీరెందుకు మాట్లాడటం లేదు? సార్
సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్, చెయ్యి తీయండి సార్. ఏదైనా మాట్లాడామనుకో బుల్లెట్ డైరెక్ట్ గా దింపేస్తా. సైలెంట్ కూర్చో. వదలండి. వాడి చేయి వదులు. ముందుకు రా. పింకీ, ఇదిగో మేము హైవే వచ్చేసాం, త్వరగానే వచ్చేస్తాం. అరే కాదు కాదు, వైట్ కలర్ ఇన్నోవా. లేదు, మంచి కండిషన్లోనే ఉంది. మోడల్ ఏ మోడల్ ఇది? పెళ్ళయ్యి 2 సంవత్సరాలైంది. అబ్బే, నేను అది అడగడం లేదు, బండి గురించి అడుగుతున్నాను. నాన్నగారు తనకి పెళ్లికిచ్చారు. అలాగా. 2 సంవత్సరాలైంది. ఇదిగో మేము వస్తున్నాం. సరే. రేయ్, బండి కాస్త ఫాస్ట్గా పోనీ, పింకీ బండి అడుగుతున్నాడు. సరే సరే. ఇది నీ బండేనా? హ్మ్. సరే, మంచి విషయమేగా. దీన్ని ఎలాగా నువ్వు ఇంటికి పంపించవు. దీన్ని తీసుకుని ఎక్కువ దూరం కూడా నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు మాకైనా యూస్ అవుతుందిగా. ఇదిగో ఇంకాస్త తాగు, బాగుంటుంది, తాగు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలైందా? హా, అవునండి. అవుననే చెప్పు, రెండి పొండని చెప్పద్దు. వాడు నిన్ను కొట్టాడా? లేదు. వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడా? మీరేమంటున్నారు? అంటే వాడు పిల్లల్ని కనలేకపోతున్నాడా? అంటే సెక్స్? అలాంటిదేమీ లేదు. అయితే ఎందుకు మరి వాడిని వదిలేసొచ్చో? ఆయనతో నేను సంతోషంగా ఉండలేకపోయాను. ఎందుకు? ఏంటి ఎందుకు? మొదట్లో ఆయనతో బానే ఉండేది. ఆ తర్వాత నచ్చకుండా ఎలా ఉంటుంది? నేను జోక్ చెప్పడం లేదు, నిజంగానే నువ్వు చూడ్డానికి చాలా హాట్గా ఉన్నావు. మొదట్లో నేను ఆయనకి హాట్గానే అనిపించాను. ఆ తర్వాత 5 నిమిషాలు కూడా నాతో సమయం గడపడు. అది కూడా బెడ్రూమ్లోనే. ఇక నా జీవితం అంతా వాడి బెడ్రూమ్లో, వాడి కిచెన్లో, వాడి తల్లిదండ్రులు చూడటంలోనే అయిపోయింది. ఎన్నోసార్లు నేను అమ్మతో చెప్పాను, కానీ ఎప్పుడూ ఆవిడ ఒక బిడ్డ పుడితే సరిపోతుందంటారు. కాస్త పడుకోనా? బిడ్డ పుడితే తర్వాత అన్నీ సర్దుకుంటాయంటారు. నాకు వాడితో ఉండటం అస్సలు ఇష్టం లేదు. అంతే. మరి వీడు? వీడు నా డ్రైవర్. కానీ వీడు నన్ను ప్రేమిస్తున్నాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? కేకు వదులుంటే నేను పాడు చేస్తుండేవాడు. వాడు అడ్డుకోవాలిగా. ఫుల్లుగా తాగి మత్తులో ఉన్నాడు. వాడెలా నిన్ను కాపాడతాడు? వీడు మంచోడే, పైగా నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. తుపాకీని చూస్తే ఎవరైనా దడుచుకుంటారు. అది పంచేదు. దాని మొన కాస్త వంకరగా ఉంది. నిజంగానా? ఎలాగో తప్పించుకున్నావురా బాబు. త్వరగా బండి తీరా. మనల్ని గుద్దేసెళ్తున్నారు, వాళ్ళని వదలకూడదురా. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, వాళ్ళని పట్టుకోవాలి. వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. వదలొద్దు. ఇంకా వేగంగా వెళ్ళు. అదిగో వెళ్తున్నారు చూడు. వెళ్ళు, ఎలాగైనా వాళ్ళని ఓవర్టేక్ చేయి. వదలొద్దు, వెళ్ళు. ఉండరా, మీ పని చెప్తాం. రేయ్, బండి ఆపండి. బండిని ఓవర్టేక్ చేయరా. ఆపండ్రా. స్పీడ్ పెంచు. త్వరగా ఈ రోజు మనం వాళ్ళంతా చూడాలి. వెళ్తున్నారు చూడు. ఎంత ధైర్యం ఉంటే మనల్ని దిక్కుతారు. వెళ్ళు 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 వెళ్ళు. అంతే. ఎంత ధైర్యం. అలా చేశారా? వదిలిపెట్టండి. అయిపోయారు అంతే. అయిపోయారా? మమ్మల్ని గుద్దేసెళ్తారా? అంత వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం ఆపండి.
ఒక్క నిమిషం. ఏమైంది? రాకేష్ ఇంకా రాలేదు. ఆ? వాడెక్కడికి వెళ్ళాడు? తెలీదు, వాడు బయటే ఉన్నాడు ఇక్కడ అనుకున్నాను. ఏమీ తెలియని వాడితో లేచిపోవడం కన్నా సైలెంట్ నాకు అనిపించింది, వచ్చాను. పిచ్చి వాగుడు వాగుకు. దీనికి అవును, మాత్రం ఏం చాలా తక్కువ లేదు. ముఖ్యం. వెళ్ళి వెతకండి. నా బ్యాగ్ కూడా లేదు. ఓ అలాగా? దేవుడా, చిన్న బాగే కదా, తీసుకు పారిపోయి ఉంటాడు. అందులో ఏముందేంటి? నేను తీసుకొచ్చిన జ్యువెలరీ మొత్తం అందులోనే ఉంది. అందుకే తీసుకుని పారిపోయి ఉంటాడు. వాడు ఎందుకు అలా చేస్తాడు? అది నీకే తెలియాలమ్మా. నేను అది ఏ పింకీ, టీషర్ట్ తీసుకురా. ముందు బండి ఇస్తావా? సరే ఇస్తాను. పదండి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళండి. పదండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ముందు నా చెయ్యి వదలండి. ఏం చేస్తున్నారు మీరు? రేయ్, గొడవ నోరు చేస్తున్నారా మూసుకో. ఏంటి? ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఏంటి? నేను చెప్పేది విను. చెప్తున్నానా, ముందు ముందు చెయ్యి బయటికి రా. వదలు. బయటికి వదలు, రా. నీకు బండేగా రమ్మంటుంటే. కావాలని దొరికిందిగా. నేను మీతో రాను. అలా అయితే ఎక్కడికి వెళ్తావు? నిన్ను రోడ్డు మీద ఎవరైనా నిలబెడతారు. నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను లాగానేగా చూస్తున్నావు. అందరూ వచ్చి నా పక్కన కూర్చుంటారు. నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు. నీ నుంచి నాకు ఏది అవసరం లేదు. 2 నిమిషాలు మాట్లాడకుండా బండిలో కూర్చో. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు నేను పర్లేదు. ఏ బండిలోనూ కూర్చోను. నన్ను ఇక్కడే ఏదైనా దారిలో వదిలేసే ఈ బండిని తీసుకువెళ్ళు. నీకు బండేగా కావాలి. నాకు నీ బండి అవసరం లేదు. నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నేను బతికినా ఒకటి, చచ్చినా ఒకటే. నిజమే, నీ గురించి ఎవరు ఆలోచించరు, ఎవరు దిగులు పడరు. ఇంట్లో ఉన్న వాళ్ళే కష్టపడతారు, ఇంకెవ్వరు కాదు. నోరు మూసుకుని సైలెంట్ గా రండి రా. అవును, నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. అలాగే. నేను రోడ్డుకి అటువైపు వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? ఏ కిక్కో, రా. ఏంట్రా నీకు ఫోన్ వచ్చిందిరా? ఎవరు చేశారు? బబితానేరా. వస్తానాగు, త్వరగా రా. నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇదిగో వస్తున్నాడు, పట్టుకో. బాగా మాట్లాడు. చెప్పు డార్లింగ్. అవునవును, బాధగానే ఉన్నాను. వీడు రొమాంటిక్ హీరో కదా. వీడెక్కడికి వెళ్తున్నాడు? వదిలేరా. నేను నీ పేరు అడగడమే మర్చిపోయాను. ప్రీతి. ఇక్కడే అర్బన్ స్టేట్లో ఉన్నాను. నీ దగ్గర పెన్ ఆ, ఉందా? ఉంది. దీన్ని ఇదివ్వు. ఇది ఎవరి కోసం కొన్నావు? దీన్ని నా చెల్లెల కోసం కొన్నాను. అయితే ఈ స్కెచ్ పెన్స్? ఆ, వీటిని నా పిన్ని కూతురు వాళ్ళ కోసమే కొన్నాను. సరే, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా, ఏమైంది? నంబర్ దొరికిందా?
తీసుకునే ఉంటావు కదా. నంబర్ అలా దొరకకుండా ఉంటుంది. ఇదిగో ఇది నోట్లో పెట్టుకో. అమ్మా నేను పొలానికి వెళ్ళొస్తానమ్మా. ఇదిగో చూడు, బయటికి వెళ్తానంటున్నావు, కుదురుగుండా వెళ్ళి కుదురుగుండా రావాలి, అర్థమైందా? ఏమంటున్నావమ్మా? నువ్వు వాడిని చూడడానికే వెళ్తున్నావు, నాకు బాగా తెలుసు. అమ్మా, అలాంటిదేం ఆహా. లేదమ్మా. ఏయ్, నేను చెప్పేది అర్థమైంది అదేం కదా? లేదమ్మా, నన్ను వదిలేయ్, నేను ఆ, చూసుకుంటాను. తెలుసు, నువ్వు అనుమాన పడకమ్మా, నేను జాగ్రత్త. చూసుకుంటానని నువ్వు చెప్తున్నాను ఎందుకు కదా. పొలానికి వెళ్తున్నావు అని నాకు తెలీదా ఏంటి? ఏమైందే నీకు? ఏం చేస్తున్నావమ్మా? ఏమైంది నా బంగారు తల్లికి? ఏమీ లేదు. చూడండి, ముట్టుకునే పనంతా పెట్టుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్తున్నాను? పొలంకే ఓ, వెళ్తున్నాను. అక్కడికి వెళ్తున్నావా? అయితే వెనక్కి వచ్చి కూర్చో. కుదరదు, నేను వెనక్కి అయితే కూర్చోను. ముందు కూర్చో. నేను వెంటనే పానిపట్టుకు వెళ్ళాలి. ఏ పొలంకి వెళ్తానని కదా చెప్పావు. ఎక్కడికి వెళ్ళినా నీతో రావాలంటే పెద్ద సమస్యనే. సర్లే కూర్చో, ఎక్కడ కావాలో అక్కడ వదిలేస్తాను. సరే సరే, తొందరగా వదిలేస్తావని వస్తున్నా. అవునవునులే, ఎంతసేపు అవుతుంది? ఒక 5 నిమిషాలే కదా, రా రా. రేయ్, రేయ్, జాగ్రత్త రా. చాలా జాలీగా ఉంది, పడితే కాళ్ళు విరుగుతాయి రా. రేయ్, చూడు, ఓ కాళ్ళు లేపేసి జాగ్రత్తగా చూడు చూడు. రేయ్, 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 బండి రా, బండి రా. రేయ్. ఎలా ఉంది? వాడే భయపడ్డాడు రా. ఏంట్రా ఇదంతా బాగా ఏంట్రా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రపంచమే తిరుగుతోందా? 1 2 3. రేయ్, ఆగరా, నేను వస్తున్నాను. ఏయ్, సల్వార్ వేసుకొని రావే. ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఆ, వేసుకుంటాను. ఏం చేస్తున్నావు? ఏది నాకు చూపించు. రే, ఏం చేస్తున్నావురా? కుదరదు. ఏ, నేను ఇటివ్వు. ఇవ్వను. నేను ఇస్తావా ఇవ్వను. లేదా? హ? లేదంటే దెబ్బలు తింటావు. ఇటివ్వు. ఇవ్వమని నాన్నగారు చెప్పానా? వచ్చారు. పిచ్చోడా. ఉండండి నాన్న, ఉండండి. నేను మీతో బండిలో వస్తాను. సరే సరే రా. స్కూల్కి వెళ్ళలేదారా? లేదు. ఏంటి ఇంట్లో ఉన్నావు? సరే, బండిని కాస్త తోయమ్మా. అమ్మా, నేను వెళ్తున్నాను. వెళ్ళి తొందరగా వచ్చేవే, చాలా పనులున్నాయి. సరేమ్మా.
అంకుల్ ఇది ఎంత అంకుల్? 95. 95 కదా. 95 95. 95. రే వీర్ బిండా ఇటువైపే వెళ్తున్నాడు. ఎక్కడ? ఇప్పుడే రా రారా. ఈరోజు వాడిని ఊరికి వదిలిపెట్టుకో. తీ బండి తీ బండి స్టార్ట్ చేయరా. వెళ్ళమని చెప్తున్నా పదరా పో. అదిగో అక్కడే ఉన్నాడు చూడు. త్వరగా పదరా వాడు వెళ్ళిపోతాడు. ఆగ్రా వెళ్ళాలి కదరా. రారా బయటికి రా. ఆగు వస్తున్నాడు చూడు. పట్టుకోరా పట్టుకో. ఆగు వదిలికో. ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళండి. పదండి లేవండి. చెప్పేది మీకే. లేవండి. వెళ్ళు వెళ్ళు. ఏయ్ అక్కడున్నారు చూడు. వెళ్ళండి. చెప్పేది మీకే. ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా చేస్తున్నారు మీరు? ఏయ్, ఏంటి ఇంకా అక్కడ ఆగావు? వెళ్ళు. పద పద పద. ఏయ్ వెళ్ళు వెళ్ళు. తప్పించుకోలేవరా రే. బాబాయ్ తప్పుకో బాబాయ్. వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళు. ఒకసారి వచ్చారంటే అంతే సంగతులు. ఏయ్ త్వరగా వెళ్ళరా. బాగా భయపడ్డావు అనుకుంటాను. నువ్వు బయటకు వస్తావో అప్పుడు నీకుందిరా. నేనెవరో చూపిస్తాను. బయటకు వస్తావు చూద్దాం. రే కిరణ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా పద పద. ఏదో ఒక రోజు మళ్ళీ దొరుకుతావురా. తను వెళ్ళిపోయిందిరా. సరే సరే పద అయితే. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు. వెళ్ళు పరిగెట్టు. జాగ్రత్త. రా. ఎందుకు ఇక్కడ నించున్నావు? పద నేను ఒక ఫోటో తీస్తాను. ఫోటో తీయించుకుంటావా? రా. అక్కడే నించున్నావేంటి? రమ్మంటున్నాను కదా. రా. రా రమ్మంటున్నాను కదా. రా కూర్చో. కూర్చో కూర్చోమంటున్నాను కదా. ఇదిగో అమ్మాయి, త్వరగా ఇంటికి వెళ్ళు. ఎంతసేపు ఎందుకు బయట ఉంటావు? పో పో ఇంటికి పో పో. ఇలా చూడు, తను చిన్నపిల్ల, ఆడుకునే వయసే తనకి. నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. లేదు లేదు, మా ఇంటి పిల్లలందరూ నువ్వు ఆడుకునేటట్టంతా ఆడుకోరు. అరే ఏంటమ్మా చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు. నువ్వేం ఆడుకుంటున్నావో నాకు తెలీదా? నువ్వు ఇక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చావా ఏంటి? తాగాలనే అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇవ్వటం లేదు కదా. ఇలా చూడు, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. నా మొగుడికి మాత్రం తెలిసిందంటే నిన్ను గంగా నదిలో విసిరి పారేస్తాడు. దానిలే ఉంది, అక్కడికే వెళ్ళి తాగుతాంలే. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య. నా బుజ్జి తల్లి,
కొంచెం త్వరగా రామ్మా, మీ నాన్నగారు పిలుస్తున్నారు. వస్తున్నా. అవును, ఏం పాట పాడావు? ఆ పాట ఏంటది? నా నోటికి రావడం లేదే. ఎన్నెన్నో అందాలు అది. నాన్న, అందులో నాకు ఒకటే వస్తుంది. బాగా చదువుకొని చెప్తాను. బంగారం, నీకు ఎంత వచ్చో అంతే పాడి వినిపించమ్మా. సమస్య ఏం లేదు, చిన్నపిల్ల కదా సిగ్గుపడుతోంది. అదేం లేదండి, పాడు. తనేమి సిగ్గుపడదు. ఇంట్లో చాలా బాగా పాడుతుంది. సరే, నేను మొదలు పెడతాను. నాతో పాటే పాడు. ఎన్నెన్నో అందాలు, అమ్మగారు నవ్వుతున్నారు. నేనెక్కడ నవ్వాను? ఏమా, ఇందులో నవ్వడానికి ఏముంది? సరే పర్వాలేదులే, తను నవ్వుతూనే ఉంటుంది. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు. తీ. అది తీస్తేనే కదా నేను ఫోటో తీయగలను. తీయమంటున్నాను కదా. తీ. అది తీస్తేనే కదా నేను ఫోటో తీయగలను. తీ. నమస్తే పెద్దనాన్న. నమస్తే నమస్తే. నా సింహం పిల్లకైంది. రా. నాన్నా, వచ్చావా? రేపు వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అది బాగానే ఉంది కానీ ఏం అవసరం లేదులే. డాక్టర్ ఏం అక్కర్లేదు, దానంతట అదే నయమవుతుంది. దీనికి గాయం పెద్దదైంది నాన్న, ఒకసారి ఇలా చూడండి. అలాగా, అయితే తీసుకెళ్ళు. వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్ని కూడా వెంట తీసుకెళ్ళరా. దాన్ని అదుపు చేయడం నీ ఒక్కడి వల్ల కాదు. అలాగే నాన్న. దీక్ష ఎక్కడుంది? పైనే ఉంది, వెళ్ళు. హోయ్ హోయ్ హోయ్. దీక్షా! కొనుక్కొచ్చేసావా? అరే రే, మర్చిపోయానే. రోజు మర్చిపోతావు నువ్వు. సరే 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 సరే, కోపడకు. కొనుక్కొని వచ్చాను. క్యాచ్ పట్టుకుంటే నీకు ఇచ్చేస్తాను, వదిలేసావంటే మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేయాలి. నేను క్యాచ్ పట్టుకోను. అయితే సరే. సరే, పట్టుకుంటాను. పట్టుకో. హేయ్, ఆగు. ఏయ్, ఆగు. మర్యాదగా తిరిగి ఇచ్చేసాయి. చెప్పేది నీకే. ఏయ్, తలుపు తెరు. మర్యాదగా తలుపు తెరు. తెరుస్తావా లేదా? ఇలా చూడు. ఏంటి? ఈరోజు నాన్న నిన్ను పాట పాడమని చెప్పలేదా? ఇంకా చెప్పలేదు. నిజం చెప్పు. లేదు, నాకు చెప్పలేదు. తెలుసు. నాకు ఆయన తెలుసు. ఖచ్చితంగా నువ్వు చెప్పుంటారు. తొందర పట్టుకో. ఎన్నెన్నో అవన్నీ నేనేం పాడలేదు. బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నావు కదా? పెద్దమ్మా, ఇదిగోండి పాల డబ్బులు. పిందెనా? ప్రతాప్ ఇచ్చెళ్ళాడు. సరే, మంచిది. దీక్ష, వస్తున్నా. ఇంటికి రా, కాసేపట్లో వచ్చేసి. ఇదిగో నీ స్కెచ్ పెన్. వచ్చేసావా? అమ్మా, నేను బాబాయ్ ఇంటికి వెళ్ళొస్తా. వెళ్ళరమ్మా, త్వరగా వచ్చేయాలి. అవుట్, లేదు అవుట్. లేదు, అవుట్ కాలేదు. నేను చూసాను. అది నేను చూసాను అవుటే. కదా, అవుట్ కాదు. చెప్పితే విను. లేదు. వద్దు, ఆగమంటున్నానా? బామ్మ నమస్తే. నమస్కారం బాబు. బామ్మ కాస్త కత్తుంటే ఇస్తారా? ఆ కత్తిని తీసేలా ఇవ్వండి. ఆగు. ఏయ్, ఏంటి? దానికి ఇబ్బంది ఏం లేదు, అది తర్వాత చేసుకోవచ్చు. రాత్రి వస్తాను. జాగ్రత్త, దూరంగా ఉండండి. తప్పుకో, జరగండి. వెనక్కి రండి. ఒక్కడైనా మాట వింటున్నారా చూడండి. చాలా బాగుంది కదా.
ఇప్పుడు నీకు ఏం చూపించబోతున్నానో చూడు. ఇది చూస్తే ఆశ్చర్యపోతావు. రా వచ్చి చూడు. ఈ పోరంబోకు ఎంత పని చేసిందో చూడు. ఏంటి నిద్రపోయావా? లెగిసుంటే రా ఇక్కడికి. మెట్టి, హే మెట్టి, మెట్టి, నేను నీ దగ్గర ఒక ప్యాకెట్ ఇచ్చాను కదా, అది ఎక్కడ దాచుంచావు? చెప్పు. నాకు తెలీదు, నన్ను నిద్రపోనివ్వు. ఇలా చూడు, చెప్పేది విను. ఇలా చూడు, అందులో ఒక ముఖ్యమైన నంబర్ రాసించాను. ఆ నంబర్ నాకు కావాలి, అది వెంటనే కావాలి. అయితే సరే, ఇలా చూడు, 10 రూపాయల నోటు తలగడా కింద పెడుతున్నా. 10 రూపాయలకి ఏమీ రావు. చెప్పొచ్చు కదా. అది ఎవరు నంబర్? అది ఎంతో లక్కీ నంబర్. అదెందుకు నువ్వు అడుగుతున్నావు? నిజం ముందు చెప్పు. నువ్వు చెప్పు. అమ్మ లేచిపోతుంది, దయచేసి నువ్వు చెప్పను. త్వరగా చెప్పు. మ్హూ. చెప్పవా? అవును చెప్పను. చెప్పవు కదా. అవును నేను బాగా చెప్పను. ఆలోచించుకో. ఆలోచించుకున్నా. ఉండు. చెప్పు. చెప్తావా చెప్పవా? వద్దు, చెప్పు. నేను చెప్తాను. నేను చెప్పేస్తాను. మర్యాదగా చెప్పు. చెప్తావా వద్దు. చెప్పవా? చెప్పు. ఏంటి? అయితే చెప్పు. నవ్వుతూ ఏం నేను చేస్తున్నారు? చెప్పు చెప్తున్నాను. చెప్పు. త్వరగా త్వరగా చెప్పు. నేను చెప్తాను నాన్న. సరే, నేను ఎక్కడుందో చెప్పు. చెప్తా. అదిగో ఆ పైనే పెట్టాను. సరే, కళ్ళు మూసుకుని నువ్వు నిద్రపో. ఒక అమ్మాయి నంబర్ తీసుకొచ్చానని చెప్పనా? మాట్లాడుకో, నిద్రపో. నిద్రపో. బ్యాగులో కొత్త చొక్కా ఉందిరా, అందులో ఖర్చులకి డబ్బులు పెట్టాను, తీసుకో. బస్టాండ్ దగ్గరికి మీ మామయ్య వస్తాడు, వాడికి ఇవన్నీ చెప్పకు. సరే నాన్న. చెప్పావంటే పెద్ద గొడవ అవుతుంది. సరే, ఇందులో తినడానికి భోజనం ఉంది, మిగల్చకుండా తిను, సరేనా? చెప్పిందంతా అర్థమైందిగా? నేను ఫోన్ చేసిన తర్వాత వస్తే చాలు, ముందే వస్తే చంపేస్తారు, అర్థమైందా? సరే. ఆ, ఆ. అది తీస్తేనే కదా నేను ఫోటో తీయగలను. తీయమంటున్నాను కదా. వదులు వదులు. అది తీస్తేనే కదా నేను ఫోటో తీయగలను. చూసారా? బాగా చూడండి ఈ అమ్మాయి ఏం చేసి పెట్టిందో. వదులు. కాలం చెడిపోయిందండి. అది తీస్తేనే కదా నేను ఫోటో తీయగలను. తీయమంటున్నాను కదా. వదులు వదులు. చూస్తే నాకు చూపించవయ్యా. నేను చూస్తున్నాను కదా, ఆగు. అరే, తను నన్ను వేసి పెట్టింది. బాగుంది కదా. ఇటువంటి కాలం బాగా చెడిపోయింది బాబు. అసలు ఏం చేసిందో చూసావా? ఇది వాళ్ళ ఇంట్లో తెలుసో లేదో తెలియదు. ఇది వాళ్ళ ఇంట్లో చెప్పే తీరాలి. సరే, ఇందులో ఏసిపో. ఇదిగో ఈ ఫోన్లో ఎక్కించు. ఇదిగో బాబు, ఎక్కించు. లేదు, ఈ ఫోన్లో ఎక్కించలేం. సరే, అలా అయితే రా, ఇది తీసుకొని వెళ్దాం. అవును, రండి వెళ్ళి చూపించొద్దాం. సరే సరే, పదండి. పదండి పదండి. లేవండి లేవండి, రండి వెళ్దాం. రా త్వరగా రా. కొంచెం ఉండు. నా దీక్ష ఎక్కడుంది? ఏమైంది? అరే, మీకేమైందండి? తను ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? విషయం ఏంటో దీక్ష! చెప్పండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏమైందో నువ్వే చూడు. నీ కూతురు ఏం చేసిందో చూడు, ఊరంతా తెలిసిపోయింది. దీక్ష ఇక్కడెక్కడే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? తను బాత్రూంలో ఉంది.
తీసుకోవాలండి, ఇది వేస్ట్ ఇంకా. ఏమిటి చంపేశారు కదా. ఏమంటున్నారు డాక్టర్? ఇక చూడండి మీరే మీరే వీడిని చంపేశారు. నన్ను ఎందుకు మీరు చంపేశారు. అలా చంపారు? మీరు డాక్టరేగా. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? నేను ఇంకా ఇంజెక్షన్ కూడా వేయలేదు, ఎలా చంపేస్తాను? దీనంతటికీ నువ్వే కారణం. మీరే చంపేసి నిన్ను నా చంపకుండా మీద నింద వదిలిపెట్టను. మోపుతారా? ఏయ్, ఈ రోజు నువ్వు అయిపోయావురా. నువ్వు ఒక డాక్టర్ వా. అసలు ఎవరు మిమ్మల్ని అంత డైరెక్ట్గా పట్టుకున్నారు? మీరు తప్పకండి. వదులు. వాడిని వదిలిపెట్టుకోండి. ఒక్క గొంతుకి అరే, తాడేసి ఎలా గట్టిగా లాగావు. ఎవరు వచ్చి గట్టిగా కుక్కని చచ్చింది. చంపేస్తావా? నువ్వే చంపేశావు. ఇంజెక్షన్ వేసి అన్యాయంగా నా కుక్కని చంపిస్తావు కదరా. ఏయ్, నేను చెప్పేది నిన్ను విను. ఊరికే వదిలిపెట్టను. రారా. నువ్వెందుకు ఈ డాక్టర్తో గొడవ పడుతున్నావు నువ్వు? ఏంటి పెద్ద డాక్టర్? వీడే చంపేశాడు. సరే సరే దీక్ష ఎక్కడున్నావే? తలుపు తెరువు దీక్ష. ఏమండి ఇక్కడ చూడండి. నా దీక్ష! మాట వినండి. ఈ ఫోన్ ఎవరిదండి? తలుపు తెరువు దీక్ష. ఫోన్ ఎవరిదండి? ఏయ్, ఊరు మొత్తం తెలిసిపోయింది. లోపల ఏం చేస్తున్నావే? ముందు తలుపు తెరు. దీక్ష! తలుపు తెరవే. వద్దు నాన్న వద్దు. చచ్చిపోవే. దీన్ని చంపేయండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం బాధపడుతున్నారా? చంపేయండి, దాన్ని చంపేయండి. అమ్మా అమ్మా వద్దు. అమ్మా అమ్మా వద్దమ్మా. ఏమైంది? దీక్ష 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 ఏమైంది? ఏం చేశారు? ఎందుకు ఇలా చేశారు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేసుంటావురా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. వదలండి. నన్ను కొట్టకండి. వద్దు. వద్దు. వదిలిపెడుతుంది. వదలండి. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఏ చాలవయ్యా ఆపు. నేనేం చేశానని? ఎవరు ఈ పని చేశారో వాళ్ళని లేదు. నేను ఊరికే వదిలిపెట్టను. వాళ్ళని అయితే చంపి వాళ్ళని ఆ తర్వాత కొడితే నీ నేనేం దగ్గరకు చేశాను? వస్తాను. నన్నెందుకు కొడతావు? వదిలిపెట్టను. ఏయ్, నన్ను వచ్చి కొట్టే పని అంతా చేయకు సరేనా? ఎవరేం చేశారు? ఎదుగోలా చూడు. నీ కూతురు ఎలా చచ్చిందో చెప్తావా? ఏ అమ్మాయి? ఇలా చూడు, నీకు హెల్ప్ చేయాలనే వచ్చా. నేను అడిగేదానికి సమాధానం చెప్పకపోతే పద్ధతే వేరేలా ఉంటుంది. దానికి ఆరోగ్యం బాగోలేదు, అందుకే చచ్చిపోయింది. ఆ రోగం ఏంటో మాకు తెలీదా? డాక్టర్ రాసిన చీటీ ఏదైనా ఉందా నీ దగ్గర? మెడిసిన్, రిపోర్ట్స్ ఇవేవి లేకుండా ఎలా చనిపోయిందని చెప్తావు? మేము ఎలా కనిపిస్తున్నాం? అది నా కూతురండి, నేను రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఇలా చూడండి, మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. రేపు ఉదయం స్టేషన్కి వచ్చేయండి. అరే చెప్పేది వినండి, ఇదంతా కుటుంబాల విషయం. ఇలా రండి రండి, నేను చెప్తాను. మీరు అనుకునేటట్టు ఏమీ లేదు. దీన్ని పెద్ద చేయకండి. కిరణ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇలా ఏడవకు. ఇలా చూడు,
తను చనిపోవాలని రాసి పెట్టింది. పెద్దనాన్న చంపకపోతే గ్రామంలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు. నువ్వు దాన్ని తలుచుకొని నువ్వు ఏడవకు. చెప్పేది విను, నువ్వు ఏడకు. మా అమ్మ నాకు పెళ్లి చేసేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడు వచ్చి నేను తీసుకువెళ్ళిపోతాను, సరేనా? ఇలా చూడు, ఇప్పుడు ఏడవకు. రేపు సంగీత వాళ్ళ అన్నయ్య పెళ్లికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రయత్నిస్తాను, రాగల్లో లేదో అదంతా తెలియదు. నాకు తెలీదు, నువ్వు రావాల్సిందే. లేకపోతే మీ ఇంటికి వచ్చి తీసుకువెళ్ళిపోతాను. సరే, ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. ఊరికే నాతో ఆడుకోవద్దు, సరేనా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరది? ఎవరై ఉంటారు? ఓ, ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోయాడు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు? అదంతే. ఎప్పటికీ తిరిగి రారా? అవును. అమ్మా నాన్న కూడా చనిపోతారా? అవును. నువ్వు కూడా? ఇది మీకు మాత్రమే ఇబ్బందిగా కాదు, మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. తెల్లవారేసరికి 4 ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు. అవును కదయ్యా? అవును, ఇదేమంత చిన్న విషయం కాదు. మీ కూతుర్ని మీరే చంపేశారు. మేమే చంపామని ఎవరు చెప్పారు? తనకు ఒంట్లో బాగాలేదు, చనిపోయింది. ఏయ్, కూర్చోవయ్యా, ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. అరుపులు తగ్గిస్తే మంచిది. గొడవద్దు, సైలెంట్గా ఉండు. ఏదైనా మెడికల్ పేపర్ ఉంటే తెచ్చి ఇవ్వండి, అది చాలు. లేదా మీకు తెలిసిన మాకు తెలిసిన మనుషులు ఎవరన్నా ఉంటే వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇదిగోండి, మీకు మాకు తెలిసిన వాళ్ళు. లేదు లేదు లేదు, ఏంటి నువ్వు ఇదంతా? సరే సరే, నేను పెట్టుకుంటాను. కిరణ్, ఏ కిరణ్, వస్తున్నా. బర్రెలకి నీళ్లు పెట్టు. తమ్ముడు వస్తూ ఉన్నాడు, వాడికి పాలు వేడి చేసివ్వు. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు వస్తున్నావు? కొంచెం పనుంది, ఆ? వెళ్ళొస్తున్నాను. బయటికి ఎందుకు వెళ్ళావు? రేయ్, ఏం చేస్తున్నావురా? పొలానికి వెళ్ళాను, కాస్త పనుంది. అలాగే మిగతా పనులు కూడా చూసొస్తున్నాను. అందుకనే టైం అయింది, లేదంటే తొందరగానే వచ్చుంటాను. ఇంతల్లోనే ఇలా అడిగేస్తున్నావు? ఇంట్లో ఎంత పనుంది, అంతా నేనే కదా చెయ్యాలి. ఇంకిక్కడ ఎవరున్నారని చేస్తారు? ఇదిగో వచ్చేసాడు మీ కొడుకు. ఉన్న పనులు చాలేదని ఇంకో పనులు ఒకటి. నమస్తే చిన్నానా. నమస్తే నమస్తే, రా బాబు, ఎప్పుడొచ్చావు? ఇదిగో ఇప్పుడే వచ్చాను. ఆహా, అలాగా. కిరణ్, ఒకసారి దీన్ని పట్టమ్మా. సరేలే, దీన్ని వదిలే. ఏమిటి వీరు? చెప్పండి చిన్న. మళ్ళీ ఆ పోలీసోడు ఏం రాలేదు కదా? ఇంకో 10 అడిగి తీసుకెళ్ళాడు. అలాగా? మరి తర్వాత ఏమన్నాడు? ఏ కిరణ్, బర్రెలకి నీళ్లు పెట్టమని చెప్పాను కదా. పెళ్లికి వెళ్ళాలి, టైం అవుతోంది. ఇప్పుడు ఎందుకని నువ్వు తన పెళ్లికి వెళ్ళాలి? ఆ? కాలేజ్లో మేము కలిసి చదువుతున్నాం. నీతో పాటు చదివిన అమ్మాయి అయితే ఏంటి? తన పెళ్లికి వెళ్ళొచ్చు, అన్నయ్య పెళ్లికి ఎందుకు వెళ్ళాలి? నేను చూసుకుంటానులే, జరుగు. ఇప్పుడు పెళ్లికి వెళ్తే తప్పేముంది? నేను వెళ్ళొచ్చేస్తాను. పెళ్లికి వెళ్ళేసి మర్యాదగా త్వరగా ఇంటికి రావాలి, లేకుంటే కాళ్ళు విరగొడతాను. విరగొట్టండి.
రా రా రా, లోపలికి రా. పిన్ని, చిన్ననా, మీ కూతురు ఏం చేసిందో చూడండి. మీరేమనుకుంటున్నారు? తను బయలుదేరి పెళ్లికి వెళ్ళింది అనుకుంటున్నారా? సత్యవాన్ కొట్లో ఆ కుర్రాడితో నేను తన్ని చూశాను. అప్పుడే తనని చంపుండొచ్చు కదా. దాన్ని అక్కడే చంపుడేవాడిని. అందరికీ తెలిస్తే మన పరువే పోతుందని వదిలేశాను. నేను అప్పుడే అనుకున్నాను, కానీ నా మాట ఎవరు వింటున్నారు? ఏంటి ఇప్పుడైనా ఒప్పుకుంటావా? తను పెళ్లికేం వెళ్ళలేదు. తనకింత చోటు ఇవ్వకూడదు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఏమైందో చూశారు కదా. తనని బయటికి వెళ్ళనివ్వకూడదు, ఎక్కువగా మాట్లాడనివ్వకూడదు అని చెప్పారు కదా. కానీ చెప్పిన మాట ఇది ఇంతే కదా. ఇదిగో ఇది కూడా వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు తన వల్ల అవమానాలు పాలైంది. ఆ కర్ర నా చేతికి ఇవ్వండమ్మా. ఎక్కడా ఆ దరిద్రందా? ఎక్కడుంది? ఎక్కడుంది? హే కిరణ్, ఏమైంది? కిరణ్, హే కిరణ్, ఏమైంది? అడుగుతున్నాను కదా, చెప్పు ఏమైంది? సరే సరే, నువ్వు ఏడవకు, ఏడవడం ఆపు ఫస్ట్. కిరణ్, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏడవకు, ఏడవడం ఆపు ఫస్ట్. సరే సరే సరే, రా, భయపడకు, ఏమి కాదు, ఏమి కాదు, రా, పద పద, లోపలికి వెళ్దాం. ఏమి కాదు, నువ్వే భయపడకు. నువ్వు ఏడవడం కాస్త ఆపుతావా? సరే కిరణ్, కిరణ్ చెప్పేది విను. నువ్వు ఫస్ట్ ఏడవడం ఆపు, ఆ తర్వాత చెప్పు ఏమైందో. సరేనా? చెప్పు, ఏమైందో చెప్పొచ్చు కదా. ఇలా చూడు కిరణ్, ఏడవకుండా ఏమైందో చెప్పు. నన్ను ఖచ్చితంగా ఇలా చంపేస్తారు. చూడు, నేను ఎవరు చంపేరు, నేనైతే ఉన్నాను కదా, నిన్నెవరు ఏమి చేయలేరు. నేను చెప్పేది విను, వాళ్ళు ఏమి చేయలేరు. సరే సరే, నువ్వు ఏడవకు, ఏడవకు, వచ్చి కూర్చోరా, నేను చూసుకుంటాను. రా, కూర్చో. నువ్వు అసలు ఏం చేసావే?
ఎందుకని ఇలా చేసావు? ఎందుకని ఇలా చేసావే? ఇలా ఎవరైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారా? ఎందుకని? నేను చావనిస్తానా? ఇంకెవరైనా నా కూతుర్ని ముట్టుకోగలుగుతారా? తిన్నావా? ఏమన్నా తీసుకురమ్మంటావేంటే? అయ్యో, నా కూతురు ఆకలితో ఉంది. రావే, వచ్చి తిను. తాళం వేస్తుందా? అవును, తాళం వేస్తుంది. రా ఇప్పుడేం చేద్దాం? రా వెళ్ళి వెతుకుదాం. రే, జాగ్రత్తగా ఎక్కు. రా. ఒరే అశోక్, ఎవరా అశోక్? మీ అక్కయ్యకి చపాతీ తీసుకురారా. అందులో కాస్త విషం కూడా కలిపివు. చాలా ఆపండి. మీకిప్పుడు ప్రశాంతంగా ఉందా? నా కూతురు ఇలా అయిపోవడానికి మీరే కదా నేనేం చేశారో కారణం. చెప్పు. నా మాట వినుంటే ఇలాగంతా జరిగి ఉండేది కాదు. అనవసరంగా నన్ను నిందిస్తోంది. వచ్చాడు, అటు చూడు. బండి తీసుకుని వచ్చాడు. తను ఎక్కడుంది? వద్దండి, తను ఎక్కడుంది? నన్ను వదిలేయండి. ఈ రోజు మిమ్మల్ని తాడో పేడో నన్ను తేల్చేస్తాను. చేయకండి. వదులు, వదలమంటున్నాను కదా. మిమ్మల్నేనండి. వదులు. ముందు నిన్ను చెప్పు. తనని చెప్పు. అన్నిటికీ నువ్వే కారణం. చెప్పు. వదిలేరా, ఎందుకు ఆడుకుని నాకే అంత ముద్దొచ్చి చెడగొట్టు. చెప్పేది విను, వదిలేయ్. నిన్ను కొడితే నేను అంత కరెక్ట్ సరే. ఏయ్, చెప్తున్నాను కదా, వదిలేయ్. ఎక్కడుందో చెప్పు. ఏయ్, తనేం మర్యాదగా చేసిందా? చెప్పు. తను ఎక్కడుంది? ఏయ్, అడుగుతున్నా కదా, చెప్పు. పాపం తనేం చేసిందిరా? వదిలే. వదిలే, వదిలే. ఏయ్, వదలరా. నిన్ను వదులు. నిన్ను చంపాలి నిన్ను. వదులు. ఏయ్. ఏయ్, లచ్చుడు, ఇక్కడికి రా. రమ్మని చెప్తున్నానుగా. ఎందుకు ఇంత కోపడుతున్నావు? నా మాట విను. ఇప్పుడు తన నిద్రపోతోంది. నిద్రపోనీలే. తనని ఏదైనా చేస్తే గ్రామంలో మన పేరే పాడవుతుంది. వీళ్ళింటికి పోలీసులు వచ్చారు, తెలుసు కదా. పోలీసులు వచ్చినందువలన సమస్య ఎక్కువైంది. రేపు తనని పొలానికి తీసుకెళ్లి కరెంటుతో దాన్ని చంపేయండి. చెప్పేది అర్థమైందా? ఆ తర్వాత పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. త్వరగా వచ్చి పడుకో. ఇక్కడికి రా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రేపు నిన్ను ఎంతగా అడిగినా ఆ సేలు పక్కకి వెళ్ళకు. కరెంట్ షాక్ ఇచ్చి నిన్ను చంపమంటుంది బామ్మ.
రే ఇలా చూడు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళావు. ఎవరు లేరుగా? లేరు. ఎవరు రావడం లేదుగా. రావడం లేదు, త్వరగా. ఇదిగో పట్టుకో. లే, పాలు పిండేసి పొలానికి వెళ్ళిరా. అమ్మా వెళ్ళొస్తాను. ఆ అమ్మాయిని ఏమీ చేసేకండి, అర్థమైందా? అశోక్, అశోక్, లెగరా, లెగు. ఏంటి నిద్ర వస్తుందమ్మా? లోపలికి వెళ్ళి పడుకో. లెగు, లెగు, నా బంగారం. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఊరికి బయటికే వెళ్తున్నాను. నమస్తే చిన్నాన్న. నమస్తే బామ్మ. వచ్చి కూర్చో బాబు. నువ్వు వెళ్ళవే, నేను చూసుకుంటాను. అమ్మా, వస్తున్నాను. టీ తాగకు. ఎందుకు? నేను తప్పకుండా తాగుతాను. తాగకు.
రా అశోక్, ఆ, వచ్చి టీ తాగు. నాకు ఎక్కువ టీ కావాలి, ఎక్కువగా పోసివ్వండి. దేర్ 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 అయ్యో దేర్ 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 నీకేమైంది దేర్ ఏమైంది దేర్ దేర్ ఇలా చూడు దేర్ 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 దేర్